హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వైజాగ్ పిల్ల యూట్యూబ్ ఛానల్. నేనైతే చాలా డేస్ కాదండి, మంత్స్ తర్వాత వీడియో చేస్తున్నాను. 5 మంత్స్ తర్వాత. అయితే ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఎండు చేపల కూర. అది మన అమ్మమ్మలు నాయనమ్మల కాలం నుంచి ఎంత ఇష్టంగా తినే కూర. ఇప్పుడైతే దానికి కావాల్సిన రెసిపీస్ చూద్దాము. ఇప్పుడైతే ఎండు చేపల కూరకు కావాల్సినన్ని ఇంగ్రీడియంట్స్ చూద్దాము. పెద్దగా అయితే ఏం అవసరం లేదండి. ఒక 3 ఉల్లిపాయలు, 4 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు బాగా క్లీన్ చేసుకొని కట్ చేయాలి. కట్ చేసుకొని పక్కన పెట్టాక ఇదిగోండి ఫ్రెండ్స్ ఎండు చేపలు. ఇప్పుడైతే ఇవి నేను క్లీన్ చేసుకుంటాను. బాగా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం కష్టమే కానీ ఇష్టంగా తినేటప్పుడు తప్పదు కదా ఫ్రెండ్స్. బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ పైన ఉంటుంది పులుసు, అదంతా పోయేటప్పుడు క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి. బాగా వేడెక్కాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న డ్రై ఫిష్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటాం. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడయ్యింది కదా. ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఆయిల్ వేడెక్కాక వేసుకొని ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అది ఫ్రై చేసి కర్రీ చేస్తాము, అది మొక్కలు అయిపోకుండా నీట్గా ఉంటుంది. కొంచెం పచ్చి వాసన అది ఉంటే పోతుందని ఫ్రెండ్స్. ఆ విధంగా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడైతే ఎండు చేపలు ఫ్రై చేసి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్. అవి వచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మేమైతే చాలా 5 మంత్స్ తర్వాత వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే పెడతాము. ఇప్పటి నుంచి అయితే లేట్ చేయండి ఫ్రెండ్స్, రోజుకి కూడా పెడతాను వీడియోస్. ఆనియన్స్ అయితే ఇప్పుడు మధ్యలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఫ్రై అవ్వడం కోసం. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే డ్రై ఫిష్ కూడా, ఎండు చేప కూడా ఉప్పుగానే ఉంటుంది కదా. చూసుకొని మీకు టేస్ట్ తగినంత అయితే వేసుకోండి. ఇప్పుడైతే బ్రౌనిష్గా అవ్వాలి, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే ఫ్రై అవ్వాలి. ఇంకా కూడా అవ్వాలి, బ్రౌనిష్గా అవ్వాలి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమేమి వంటలు పెట్టాలో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు వేసుకుంటున్నాము. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచితే బాగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇవి మగ్గిపోయాక తర్వాత అయితే చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, అలాగా అయితే మగ్గిపోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ మగ్గిపోయాక మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతాయి. బాగా కలిపాక తర్వాత చూపిస్తాను. బాగా అయితే అన్నీ మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కారం కూడా వేసుకున్నాను. సరిపోయేంత మీ టేస్ట్ తగినంత కారం అయితే ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందాక మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫిష్ కూడా వేసుకుంటున్నాను. అవి వేసుకొని బాగా కలిపి ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచాలి ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే కలపాలి. ఇప్పుడైతే ఎండు చేప, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ అన్నీ కూడా బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సరిపోయి అన్నీ నీళ్ళు పోసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే డ్రై ఫిష్ బేనే ఉడికిపోద్ది. కొంచెం వాటర్ అయితే వేసుకోండి, మరీ ఎక్కువైతే అవసరం లేదు. మధ్యలో ఒకసారి ఉప్పు, కారం అన్నీ కూడా మీ టేస్ట్ తగినట్లు వేసుకోండి. చూడండి ఒకసారి, ఏమైనా చాలకపోతే ఇప్పుడే వేసుకోండి ఫ్రెండ్స్. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేసింది.
వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ పోయి వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అలా ఉంచితే దగ్గరికి అయిపోతుంది ఫ్రెండ్స్ కూర. మన కూర అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది, ఎండు చేప టమాటా కూర. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఎండు చేప టమాటా కూర రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.